హైదరాబాద్లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం ప్రభావంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యతనివ్వాలని పోలీసులు తెలుపుతున్నారు. తప్పనిసరి పరిస్థితి అయితేనే కార్యాలయంకు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆఫీసులకు రావాల్సిన ఉద్యోగులు కార్ పూలింగ్ విధానాన్ని పాటించాలని కూడా పోలీసులు ఉద్యోగులకు సూచించారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, చెప్పండి, మనకు తెలుసు వర్షం పడింది అంటే హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఏ రేంజ్ లో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొన్ని సూచనలు చేశారు. అంటే అవసరమైతే మాత్రమే వాళ్ళ సిబ్బందిని ఆఫీస్కి రప్పించండి అంటూ, అలాగే కార్ పూలింగ్ అంటే ఒకటే వెహికల్లో ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి అంటూ కూడా పలు సూచనలు చేశారు. మరి నేపథ్యంలో వివరాలేంటి, సంస్థ అధిపతులు ఎవరున్నారు, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? రైట్ దుర్గా, ఇప్పటికే ఇటు గచ్చిబౌలి ప్రాంతంలోనైతే చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడికక్కడ కూడా వాహనాలు నిలిచిపోయినట్లుగానైతే సమాచారం అందుతుంది. ముందుగానే ఈ వర్ష సూచనలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు వారికి సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకైతే ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా కోరడం కావచ్చు, అదేవిధంగా కార్ పూలింగ్ విధానాన్ని కూడా కోరడం కూడా జరిగింది. అంతేకాకుండా కొంతవరకు ఈ యొక్క కార్ పూలింగ్ వలన ఎక్కువ వాహనాలు రాకపోకలు అనేటివి తగ్గుతాయి కాబట్టి కొంతవరకు ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అయితే ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్లనైతే ఎవరు ఎక్కువ ఎంప్లాయీస్ అక్కడికి రావాల్సిన అవసరం ఉండకపోవడంతో మరింత ట్రాఫిక్కి అంతరాయం కలిగే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి సో దీంతోనైతే ఈ రెండు అంశాలను అయితే వారు సూచించడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని కంపెనీస్ దీనికి సంబంధించి వారు మద్దతు తెలుపుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే కొన్ని కంపెనీస్ దీనికి సంబంధించి వారు చర్చ జరిపిన తర్వాత పూర్తి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అటు గచ్చిబౌలి ప్రాంతాల్లో చూసుకుంటే ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా అక్కడ నివసించే వారు కావచ్చు, అదేవిధంగా అక్కడి నుండి ఇటు ఇతరత్ర ప్లేస్లకు వెళ్ళే వారికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు ట్రాఫిక్కి సంబంధించి చాలా వరకు అక్కడ నుండి ఇటు ఏదైతే సికింద్రాబాద్ వైపుకు వచ్చే సమయంలో సాయంత్రం సమయంలో చాలా ఎక్కువగా ట్రాఫిక్ అనేది జామ్ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి అసలే వర్షాకాలం కావడంతో ఎప్పుడు కూడా ఈ యొక్క ట్రాఫిక్కి సంబంధించి ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ మూవ్ అయ్యే విధంగా చూసుకుంటున్నా కానీ కొంతవరకు ఇబ్బంది అనేది ఎదురవుతుంది. దీన్ని నిర్మూలించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. కొంతవరకు ఇటు ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారు కూడా పోలీసులకు సహకరించాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని కంపెనీస్ ఆలోచించి మేము నిర్ణయం తీసుకుంటాము అని కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని కంపెనీస్ మాత్రం డెఫినెట్గా తాము చెప్పిన సూచనలు పాటిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అటు యొక్క ఏదైతే గచ్చిబౌలి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయినట్లుగానైతే తెలుస్తోంది. ఆ ట్రాఫిక్ జామ్కు సంబంధించి కూడా ఇటు పోలీస్ అధికారులు ముందుగానే సూచనలు జారీ చేసినప్పటికీ కూడా లేదా ఒకరి తర్వాత ఒకరిని అంటే ఓ కంపెనీ ముందుగా ఆ తర్వాత ఇంకొక కంపెనీ అలా ఒకరి తర్వాత ఒకరిని రిలీజ్ చేయడం వలన అయితే కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది అనేది తక్కువ అయ్యే అవకాశాలు ఉండడంతో అట్లాంటి యొక్క చర్యనైనా చేపట్టాలి అంటూ కూడా కోరిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే అటు గచ్చిబౌలి ఏరియాలను అయితే చాలా వరకు ట్రాఫిక్ అయితే జామ్ అయినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుండి ఇటు పంజాగుట్ట మీదుగా ఇటు బేగంపేట సికింద్రాబాద్ వెళ్లే వైపు కూడా హెవీ ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశాలు సాయంత్రం సమయంలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఆకాశం మేఘావృతమై ఉన్నది. సో మరో కొన్ని గంటల్లోనైతే మరోసారి వర్షం వచ్చే అవకాశం ఉండటంతో ఇంకొంచెం ట్రాఫిక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి నుండైనా ఈ యొక్క సూచనలు ఏవైతే ఇచ్చామో వాటిని కొంతవరకు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కంపెనీస్ వాటిని పాటించాలని కోరుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.